శ్రీనివాస్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక గంట క్రితం ఎవరైనా టీవీలు ఆన్ చేసుకొని శాసనసభలో ఏం జరుగుతుంది అనేది వింటే, మా సబితా ఇందారెడ్డి గారు చెప్పింది వింటే, ఎంత అద్భుతంగా జరిగిపోతూ ఉంది తెలంగాణలో, విద్యా వ్యవస్థ పూర్తిగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంది అధ్యక్ష. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? మా మిత్రులు విద్యార్థి నాయకులు సత్యం గారు పొద్దున ఒకటి చెప్పిండ్రు. ఒక రిపోర్ట్ ఉంటుంది అధ్యక్ష, యాక్చువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని ప్రతి సంవత్సరం కూడా దాన్ని పబ్లిష్ చేస్తారు. జనవరి 2025లో లాస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపైల్ చేసి పబ్లిష్ చేస్తే దాంట్లో ఏమొచ్చింది అధ్యక్ష? అది చెప్తే సిగ్గుతో తల వంచుకోవాలి ప్రతిపక్ష నాయకులు. విద్యా వ్యవస్థను 10 ఏళ్ళు నడిపిన వాళ్ళు ఏముందంటే దాంట్లో 53% పిల్లలకి 8వ తరగతి చదువుతున్న పిల్లవాళ్లకు 2వ తరగతి పుస్తకాన్ని చదవనీకే రావట్లేదు అని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. ఇక అంతకంటే ఏం తార్కాణం కావాలి అధ్యక్ష? 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ తయారైతుంటే ఇంకా మేము చాలా చేసినాం ఇంకా అని చెప్పి చెప్పడం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఏమీ చేయలేదు కాబట్టే ఈరోజు ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టుంది. అధ్యక్ష, ఒక మాట చెప్పదలుచుకున్నాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మహల్ నోబిస్ అనే ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తను పిలిపించి మన భారతదేశానికి ఏం కావాలి, ఒక స్ట్రక్చర్డ్ పాలసీ ఇవ్వమంటే ఆయన అందరితోటి సంప్రదించి 5-year ప్లాన్స్ని తీసుకొచ్చింది అధ్యక్ష. 5-year ప్లాన్స్ తీసుకొస్తూ ఒక్కొక్క 5-year ప్లాన్లో ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి 5-year ప్లాన్లో విద్యకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఒక రహదారిని, ఒక విజన్ని ఏర్పాటు చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. అందులో భాగంగానే ఐఐటీలు వచ్చినాయి, ఐఐఎంలు వచ్చినాయి, చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచవ్యాప్తంగా పేరుగన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ రోజు మా పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఒక విజన్ డాక్యుమెంట్ ద్వారా, ఒక విజన్ తోటి ఈరోజు భారతదేశంలో విద్యా వ్యవస్థను మంచి మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా చేసిన ఘనత మాది అధ్యక్ష.